షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is stand still. Stand still. The text is from the book of Isaiah, chapter 30, verse 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. మీది కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. స్టాండ్ స్టిల్. ఆనాడు మోషే కూడా సెలవిచ్చినాడు, ఊరికే నిలుచుండి చూడండి. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇక్కడ గమనించినప్పుడు when we are in doubt or difficulty and many voices urge his course or other, and prudence utters one voice and faith another. మన జీవిత సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, అనుమానాస్పదంగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు we may hear many voices. ఇలా వెళ్ళి అలా చేయి, ఇలా చేయి, అలా చేయని ఎన్నో స్వరాలు మనకు వినపడతాయి. Just to follow this course or other. Prudence utters one voice. Prudence, వివేకం అనేది కూడా ఒక రకంగా మాట్లాడుతుంది. విశ్వాసం, ఫెయిత్, అనదర్ వాయిస్. నీ వాక్యాన్ని అనుసరిస్తావా? విశ్వాసాన్ని అనుసరిస్తావా? ఇతరులకు సూచనలు, సలహాలు పాటిస్తావా? వారి స్వరాల నుండి ముందుకు వెళ్తావా? ఎటు తోచే స్థితిలో నీవు ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో దిక్కు తోచ స్థితిలో ఉన్నప్పుడు, let us be still, let us be calm. ఆ సందర్భంలో ఆ వాయిస్ కాదు, వివేకము గల వాయిస్ కాదు, మనము నిలబడి ఉండాలి, నిలుచుని చూడాలి. In God's presence, let us study His word in the attitude of devotion and attention. ఆ సందర్భంలో దేవుని వాక్యము చదివి శ్రద్ధాసక్తులతో, భయభక్తులతో దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు యొక్క స్వరాన్ని మనం వింటాం. The word of God speaks to us, a living word. జీవముగల దేవుని వాక్యము. Let us know what God the Lord shall determine. ప్రభు ఏ నిర్ణయిస్తాడో, ఏ త్రోవ వెళ్ళమంటాడో, ఏ చేయమంటాడో అది చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యాన శ్రద్ధాశక్తులతో నువ్వు ఆయన త్రోను వెతికినప్పుడు దిస్ ఈజ్ ద వే అంటాడు ప్రభు. ఇందులో వెళ్ళండి. మీ కుడి తట్టు ఎనిమిదిలో తిరిగినను ఇదే త్రోవ, ఇందులో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడి. Recognize the voice of God. Many voices urges, follow this way, you do this. కానీ దేవుని స్వరమును గుర్తించే వ్యక్తిగా నీవు ఉండాలంటే should meditate on the word of God. Are you difficult about your way? Go to God with your question, a direction from Him. దేవుని దగ్గర వెళ్ళు, ఆయన డైరెక్షన్స్ ఇవ్వు. ఏ డైరెక్షన్ నీ జీవితం నడుస్తున్నది? భర్త డైరెక్షన్ భార్య, భార్య డైరెక్షన్లో భర్త, పిల్లలు మరొక డైరెక్షన్లో. మనం ఎవరి డైరెక్షన్లో వెళ్తున్నాం? ఎవరి సలహాల మీద మనం చేస్తున్నాం? ఎవరి సలహాలు అనుసరిస్తున్నాం? ఎవరి స్వరం వింటున్నాం? అది దేవుని స్వరమా, సైతాను స్వరమా? నువ్వు గుర్తించే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని దగ్గర వెళ్ళు. నీలో ప్రశ్నలు ఉండవచ్చు, సంశయాలు ఉండవచ్చు. దేవుని దగ్గర వెళ్ళినప్పుడు స్టాండ్స్ ఇన్ మై సోల్, లీవ్ ఇట్ ఇన్ హిస్ వైజ్ హ్యాండ్స్.
ఆయన యొక్క జ్ఞానయుక్తమైన చేతులకు నీవు అప్పగించుకో. Be not impatient, but in stillness stand to hear the voice of God. నువ్వు మౌనంగా ఉండి దావీదు భక్తుడు సెలవిచ్చిన నీ సహనముతో ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నాను. 41 మొదటి వచనం. Was mute with silence the presence of God. God will speak to you and direct you. ప్రార్థించిన స్తుతికి పాత్ర మహోన్నత మహాగణుడ, మీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం నాయన. అనేక స్వరాలు మనకు వినబడుతున్నప్పుడు తండ్రి, ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏ మార్గం వెళ్ళాలో తెలియ స్థితిలో ఉన్నప్పుడు మీ సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని వాక్యం ధ్యానించిన మీ సూచనలు, మీ గైడెన్స్ తెలుసుకొని మీ స్వరం విని తండ్రి విధేయత చూపించి ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.